హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి బెలూన్స్ బ్లో చేస్తూ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇదైతే మా హస్బెండ్ బర్త్డే రోజు నేను డెకరేషన్ ఎలా చేశానో ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. నాకు తెలిసిన కొన్ని టిప్స్ అయితే నేను చెప్తాను ఈ వీడియోలో, సో మీకు కూడా యూజ్ అవ్వచ్చు. నాకు పిల్లల బర్త్డేస్ అయినా, మా యానివర్సరీ అయినా, మా హస్బెండ్ బర్త్డే అయినా ఇలా డెకరేషన్స్ చేసి వాళ్ళని సర్ప్రైజ్ చేయడం చాలా ఇష్టం. ఈ డెకరేషన్ నేను ఆఫ్టర్నూన్ టైం స్టార్ట్ చేశాను. జస్ట్ 1 అవర్లో మొత్తం డెకరేట్ చేసేసాను. మా హస్బెండ్ అయితే నిద్రపోతున్నారు. ఎందుకంటే బర్త్డే అంటే కొంచెం ఎర్లీగా లేస్తారు కదా, సో కొంచెం టైర్డ్ అయ్యారని ఆయన పడుకున్నారు. సో ఆయన పడుకున్న టైంలోనే ఈ డెకరేషన్ మొత్తం చేశాను నేను. మా పాప అయితే వీడియో తీసింది. ఇప్పుడు నేను స్టిక్ చేస్తున్న ఈ హార్ట్ షేప్ డెకరేషన్ ఐటమ్స్ అన్నీ నేను కమ్మనల్లిలో తీసుకున్నాను. ఆ ఏరియాలో ఒక బర్త్డే పార్టీ షాప్ ఉంది. అక్కడ డెకరేషన్ ఐటమ్స్ అన్ని వెరైటీస్ ఉంటాయి. ఆన్లైన్లో చూసే అన్ని మోడల్స్ కూడా ఆ షాప్లో ఉంటాయి. ఇంట్లో ఎవరి బర్త్డేస్ ఉన్నా నేను అక్కడే వెళ్ళి తీసుకుంటాను. నాకు ఇంట్లో సపరేట్గా సెంటర్ టేబుల్ లేదు. సో నేను ఈ సోఫాకి ఇచ్చిన కుషన్సే సెంటర్ టేబుల్గా యూజ్ చేస్తాను. సో దీన్నే ఇప్పుడు సెట్ చేస్తున్నాను. అంటే అది హైట్ కిందకు ఉంటుంది కాబట్టి పైన ఒక స్టూల్ సెట్ చేశాను. అండ్ మన దగ్గర శారీస్ ఎలాగో బోల్డ్ ఉన్నాయి కాబట్టి ఒక శారీ తోటి ఎలా సెట్ చేశానో ఇప్పుడైతే చూపిస్తాను. సో ఈ స్టూల్ అయితే సెంటర్లో పెట్టాను. ఇప్పుడు శారీ అయితే చుట్టూతో ఎలా చేస్తానో చూడండి. దాని మీద కేక్ వచ్చేస్తుంది. యాక్చువల్లీ ఇంతకుముందు టేబుల్ మెట్ ఉండేది. అదైతే కేక్ కటింగ్కి కరెక్ట్ హైట్గా మనకు సెట్ అయిపోయేది. అది యూజ్ చేసేదాన్ని. తర్వాత అది బాగా యూజ్ చేసేసాము అని చెప్పి పాడైపోయిందని పడేశాను నేను. సో శారీని అయితే మొత్తం ఇలా పిన్స్ పెట్టేసి కవర్ చేసేసాను కంప్లీట్గా. సో నేను ఆల్మోస్ట్ డెకరేషన్స్కి అంతా నా శారీసే యూజ్ చేస్తాను. నా దగ్గర చాలా ఉన్నాయి కాబట్టి. సో ఇప్పుడైతే బ్లో చేసుకున్న బెలూన్స్ అన్నీ ఎలా స్టిక్ చేయాలో చూపిస్తాను. సో కేక్ కటింగ్కి సెంటర్ టేబుల్ అయితే రెడీ చేసేసాము. ఇప్పుడు బెలూన్స్ అయితే నేను ఫ్లోర్కి స్టిక్ చేస్తాను. ఇది ఒక టిప్ యూజ్ అవుతుందండి. ఎప్పుడైనా బెలూన్స్ ఫ్లోర్కి స్టిక్ చేయాలంటే డబల్ టేప్ యూజ్ చేయండి. బెలూన్స్ ఫ్లోర్కి స్టిక్ అయిపోతాయి అండ్ మనం తీసేంత వరకు మూమెంట్ ఉండదు. ఈవెన్ ఫ్యాన్ వేసుకున్నా కూడా అసలు ఏ ప్రాబ్లం ఉండదు. నేను ఎవరి బర్త్డేస్ ఉన్నా ఇంట్లో ఇలాగే చేస్తాను. బెలూన్స్ ఫ్లోర్కి స్టిక్ చేయాలంటే ఫ్లోర్కే కాదు, సైడ్స్ కూడా నేను డబల్ టేప్ పెట్టేస్తాను. సో బెలూన్స్ అన్నీ లైన్గా ఫ్లోర్లో పర్ఫెక్ట్గా స్టిక్ అయిపోతాయి. అండ్ మల్టీ కలర్ బెలూన్స్ యూస్ చేస్తున్నాను కాబట్టి సేమ్ కలర్ రిపీట్ అవ్వకుండా చూసుకొని సెట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఒక లైన్ అయితే సెట్ చేసేసుకున్నాను. నాకు ఎందుకో నిండుగా అనిపించలేదు. సో మళ్ళీ పైన ఇంకో సెకండ్ లైన్ కూడా అలాగే బెలూన్స్ స్టిక్ చేశాను. సింగిల్ కలర్ ఆర్ డబల్ కలర్ బెలూన్స్ అయితే ఈజీగా పెట్టేయచ్చు. నేను ఇలా మల్టీ కలర్ తీసుకున్నాను కాబట్టి రిపీట్ అయిన కలర్ మళ్ళీ రిపీట్ కాకుండా కొంచెం చూసుకుంటూ జాగ్రత్తగా పెట్టాలి. అండ్ నేను ఈ సెకండ్ లైన్ కూడా మొత్తం డబల్ టేప్ తోటే స్టిక్ చేశాను. ఎక్కడ కూడా నేను అసలు థ్రెడ్ కూడా ఒక్క దగ్గర కూడా యూజ్ చేయలేదు. మొత్తం డబల్ టేప్ తోటే అన్నీ స్టిక్ చేశాను. అండ్ మనం డెకరేషన్ రిమూవ్ చేసేటప్పుడు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఆ డబల్ టేప్ కూడా ఎక్కడ ఫ్లోర్కి కూడా స్టిక్ అయ్యి అంటే గమ్ స్టిక్ అవుద్దనే భయం కూడా ఉండదు. సో ఫైనల్గా డెకరేషన్ అయితే మొత్తం కంప్లీట్ చేసేసాను. సో గైస్ చూసారు కదా, ఈ ఒక్క డబల్ టేప్ తోటి నేను డెకరేషన్ మొత్తం కంప్లీట్ చేసేసాను. సో ఇలా 2 లైన్స్ పెట్టాక నిండుగా ఉంది చూడండి. అండ్ డెకరేషన్ ఎలా ఉందో కూడా పక్కా కామెంట్ చేయండి. సో ఈ వీడియో అయితే నేను ఆల్రెడీ షార్ట్లో పోస్ట్ చేశాను. బట్ లాంగ్ వీడియోలో కూడా మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను. యాక్చువల్లీ మా హస్బెండ్ మీద వేసే ఫ్లవర్స్ అన్నీ కూడా ఆయన పూజకు అనుకున్నారు. నేను ఆయనే వెళ్ళి తీసుకొచ్చుకున్నాం ఆ రోజు మార్నింగ్ టెంపుల్ నుంచి వచ్చేటప్పుడు. కేక్ కూడా ఫైర్ కేక్ ఆర్డర్ చేశాను. ఆ ఫైర్ కేక్ మీద డిస్ప్లే అయ్యేది జూలై మంత్. అండ్ ఫైర్ పేపర్ బర్న్ అవగానే కింద ఫోటో వచ్చేలాగా ప్లాన్ చేశాను. కొంతమంది అనుకోవచ్చు ఇంకా బర్త్డేస్ ఏంటి, సెలబ్రేషన్స్ ఏంటి చిన్న పిల్లలా అని. నాకు తెలిసినంత వరకు ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్ అండి. అండ్ హస్బెండ్ బర్త్డే సెలబ్రేట్ చేయడంలో ఎటువంటి తప్పు లేదు. ఎందుకంటే మన ఫ్యామిలీ కోసం చాలా సాక్రిఫైస్ చేస్తారు. మా హస్బెండ్ అయితే నన్ను ఒక చిన్న పాపలా చూసుకుంటారు. మా హస్బెండ్కి నేను ఎంత చేసినా తక్కువనే చెప్పాలి. నా పెళ్ళికి ముందు మా అమ్మ నాన్న నన్ను ఎలా చూసుకున్నారో దానికన్నా చాలా బాగా చూసుకుంటారు మా హస్బెండ్ నన్ను. మా హస్బెండ్ అన్నీ నాకు కొనిస్తారు కానీ ఆయన కోసం అసలు ఏమీ కొనుక్కోరండి. వాచ్ కానీ, షూస్ కానీ, షర్ట్స్ కానీ అసలు ఏమీ కొనుక్కోరు. అందుకని ఆయన బర్త్డేస్ వచ్చినప్పుడు నేనే ఇలా గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాను ఆయనకి, బర్త్డేస్కి, యానివర్సరీస్కి. సో గైస్ అంతే అండి, ఇంకంతకన్నా ఎక్కువ చెప్పను. అండ్ నేను చేసిన డెకరేషన్ అండ్ సెలబ్రేషన్స్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. అండ్ ఈ ల్యాడర్ ఇక్కడ నేను ఎందుకు ఉంచానంటే మా హస్బెండ్ ఎంట్రీ అయినప్పుడు ఆయన మీద ఫ్లవర్స్ వేయడానికి. సో మీకు కనుక నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please like, share and subscribe. Thank you.